అన్నగారిన వర్గాల ఆరాధ్య దైవం 140 కోట్ల ప్రజల సంస్కృతులు సంప్రదాయాలు విశ్వాసాలు వేరే అయినప్పటికీ కూడా 140 కోట్ల జనాభా మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి వాడవాడలో గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఏప్రిల్ 14వ తారీఖు నాడు వారి జయంత్యోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ ప్రాంతం వారు మా ఎమ్మెల్యే గారు వివేకానంద గారు చెప్పినట్టుగా అప్పటి వాళ్ళ మదర్ వాళ్ళ తల్లి మున్సిపల్ చైర్మన్ గా ఆనాటి ప్రజానాయకుడు నంది ఎల్లయ్య గారి చేతుల మీదుగా ఆనాడు విగ్రహం పెట్టుకుంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా గొప్ప విగ్రహాన్ని మళ్ళీ వివేకానంద గారు వారి తనయుడు వివేకానంద గారి చేతుల మీదుగా నంది ఎల్లయ్య గారి తన నా చేతుల మీదుగా మీరు ఆవిష్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విగ్రహానికి కార్యక్రమానికి నాయకత్వం ఇచ్చిన మేకల ఎల్లయ్య గారు, లక్ష్మీనాథ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, సత్యనారాయణ గారు, దీంట్లో పాల్గొన్నప్పుడు మా నాయకులు మల్లారెడ్డి గారు, దివాకర్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, గరిగే శేఖర్ గారు, శేఖర్ యాదవ్ గారు, అనేక మంది నాయకులకి ఈ కమిటీ సభ్యులకి ప్రాంత ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి గురించి 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్తే ఓడని చరిత్ర అది. ఇవాళ ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ విగ్రహాలు కలిగి అతి ఎక్కువ ప్రజల చేత పూజించబడే మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా మంది జాతి కోసం అనేటువంటి చిన్న సంకుచితమైనటువంటి భావం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దేశం ఇంత సురక్షితంగా ఇంత సుభిక్షంగా